హలో సినీ లవర్స్, న్యూస్ మంత్రా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మామూలు టాపిక్ కాదు. తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ చరిత్రలో ఒక గోల్డెన్ ఎరా గురించి, ఒక ఎపిక్ బాక్స్ ఆఫీస్ క్లాష్ గురించి. ఎగ్జాక్ట్గా 1989 మరియు 1990 మధ్యకాలంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరూ ఊహించని విధంగా ఒక భారీ సునామీ వచ్చింది. ఆ సునామీ పేరే నాగార్జున యాక్షన్ ట్రెండ్ సెటర్ శివ మరియు వెంకటేష్ పక్కా ఊర మాస్ బ్లాక్ బస్టర్ బొబ్బిలిరాజా. ఒక పక్క శివ సినిమాతో వచ్చిన కల్ట్ యాక్షన్, మరో పక్క బొబ్బిలిరాజా సినిమాతో వచ్చిన కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్. ఈ రెండు అప్పట్లో టాలీవుడ్ ని ఎలా శాసించాయో ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్గా చూద్దాం. అసలు ఈ రెండు సినిమాల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏంటి, బడ్జెట్ ఎంత, టోటల్ గ్రాస్ కలెక్షన్స్ ఎంత వచ్చాయి, అప్పట్లో జరిగిన ఇంట్రెస్టింగ్ మూవీ షూటింగ్ ఇన్సిడెంట్స్ ఏంటి, ఫైనల్ గా ప్రొడ్యూసర్స్ కి డిస్ట్రిబ్యూటర్స్ కి వచ్చిన అల్టిమేట్ ప్రాఫిట్స్ ఎంత, ఈ రెండిట్లో అసలైన బాక్స్ ఆఫీస్ విన్నర్ ఎవరు అనే పూర్తి డీటెయిల్స్ ఈ రోజు మనం క్లియర్ గా బ్రేక్ డౌన్ చేద్దాం. ఇది ఒక రకంగా టాలీవుడ్ హిస్టరీలో ఎపిక్ సమ్మర్ లేదా సంక్రాంతి వార్ లాంటిదే అని చెప్పాలి. కాకపోతే వేరువేరు సంవత్సరాల్లో వచ్చి ఇండస్ట్రీ రికార్డ్స్ ని షేక్ చేసిన రెండు అద్భుతమైన మైల్ స్టోన్స్ ఇవి. ఆ రోజుల్లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రెండు సినిమాలు సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. థియేటర్స్ అన్ని హౌస్ఫుల్ బోర్డ్స్ తో, ఫ్యాన్స్ అరుపులతో, స్క్రీన్ ముందు పేపర్స్ తో, విజిల్స్ తో మారుమ్రోగిపోయాయి. ప్రతి సెంటర్లో ఒక రేంజ్ పండగ వాతావరణం కనిపించింది. అప్పట్లో ఒక సినిమా డిజాస్టర్ అయితే హీరోల కెరియర్ ఎలా మారుతుందో అందరికీ తెలుసు. కానీ ఈ రెండు సినిమాలు ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో సక్సెస్ అవ్వడం ఒక హిస్టరీ. ఒక్కసారి మనం టైం మెషిన్ లో ఆ రోజుల్లోకి వెళ్లి ఈ రెండు మ్యాసివ్ బ్లాక్ బస్టర్స్ జాతకమేంటో, ఫుల్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో క్లియర్ గా చూద్దాం. ఈ రెండు సినిమాల ప్రీ రిలీజ్ హైప్ ఎలా ఉండేది, రిలీజ్ కు ముందు ఈ హీరోల సిచ్యువేషన్ ఏంటి అనే విషయాల గురించి మాట్లాడుకుంటే, అప్పటికే నాగార్జున గీతాంజలి లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తో క్లాస్ ఆడియన్స్ లో, యూత్ లో ఒక రేంజ్ లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నారు. కానీ ఆయనకి ఎప్పటి నుంచో ఒక సాలిడ్ మాస్ యాక్షన్ ఇమేజ్ కావాలి, ఒక కల్ట్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టే బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమా పడాలి, ఎలాంటి డిజాస్టర్ ఫ్లాప్స్ లేకుండా ఇండస్ట్రీని షేక్ చేయాలి అని అక్కినేని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. అదే టైంలో హీరో వెంకటేష్ కూడా వరుస సినిమాలతో తనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకునే ప్రాసెస్లో ఉన్నారు. అప్పటికే ఆయన ఖాతాలో డీసెంట్ హిట్స్ ఉన్న ఒక ఊర మాస్ కమర్షియల్ బొమ్మ పడితే బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది, మాస్ ఆడియన్స్ కి వెంకిమామ బాగా కనెక్ట్ అవుతాడు అని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇద్దరు యంగ్ ఎనర్జెటిక్ హీరోలు, ఇద్దరికీ ఒక మ్యాసివ్ ఇండస్ట్రీ హిట్ కావాల్సిన కరెక్ట్ సమయం అది. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ లాంటి సీనియర్ మాస్ స్టార్స్ తో బాక్స్ ఆఫీస్ క్లాష్ కి రెడీ అయ్యి వాళ్లతో సమానంగా స్టార్డమ్ తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా ఒక ఊహించని బ్లాక్ బస్టర్ పడాల్సిన ఆ టైంలో కరెక్ట్ గా ఈ రెండు సినిమాలు లైన్లోకి వచ్చాయి. ఆ టైంలో ఫిల్మ్ ఇండస్ట్రీ ట్రేడ్ పండితులు అంతా ఈ కుర్ర హీరోలు ఏ రేంజ్ కలెక్షన్స్ రాబడతారు, వీళ్ల బాక్స్ ఆఫీస్ లాంగ్ రన్ స్టామినా ఏంటి అని చాలా ఆసక్తిగా చూశారు. అంచనాలకు తగ్గట్టుగానే ఎవ్వరూ ఊహించని విధంగా ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగి షేర్ మరియు గ్రాస్ రికార్డులన్నింటినీ కంప్లీట్ గా తిరగరాశాయి. ముందుగా 1989 అక్టోబర్లో రిలీజ్ అయిన కల్ట్ క్లాసిక్ శివ సినిమా బ్రేక్ డౌన్ చూద్దాం. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ డెబ్యూ మూవీగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ సినిమా రిలీజ్ రోజున వచ్చిన మార్నింగ్ షో టాక్ వింటే మెదడు బ్లాంక్ అవ్వాల్సిందే. కొత్త డైరెక్టర్ కదా, సినిమా ఏమైనా డిజాస్టర్ అవుతుందేమో అని భయపడ్డ వాళ్లందరికీ థియేటర్లలో సైకిల్ చైన్ లాగే సీన్ చూసి ఆడియన్స్ కి, ఫ్యాన్స్ కి లిటరల్ గా గూస్ బంప్స్ వచ్చాయి. అసలు ఇలాంటి రియలిస్టిక్ మేకింగ్, ఇలాంటి బ్రూటల్ యాక్షన్, స్టెడీ క్యామ్ షాట్స్, టెరిఫిక్ సౌండ్ డిజైన్ తెలుగు ప్రేక్షకులు అప్పటి వరకు తమ జీవితంలో చూడలేదు. మ్యూజిక్ మైస్ట్రో ఇళయరాజా గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాని వేరే లెవెల్ కి, ఎవరూ టచ్ చేయలేని హైట్స్ కి తీసుకెళ్లింది. మీకు ఈ సినిమా మేకింగ్ గురించి 1-2 ఇంట్రెస్టింగ్ షూటింగ్ ఫ్యాక్ట్స్ చెప్పాలి. ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా రియల్ లొకేషన్స్ లో, క్యాంపస్ లో చాలా న్యాచురల్ గా, ఎటువంటి ఆర్టిఫిషియల్ సెట్స్ లేకుండా తీశారు. రియల్ గా ఉన్న యూనివర్సిటీ స్టూడెంట్స్ ని, క్యాంపస్ పాలిటిక్స్ ని చాలా డీటెయిల్డ్ గా చూపించడానికి, రౌడీలకి స్టూడెంట్స్ కి మధ్య జరిగే క్లాష్ ని ఎలివేట్ చేయడానికి ఆర్జీవీ ఎంతో కష్టపడ్డారు. ఈ సినిమా బడ్జెట్ అప్పట్లో కేవలం 75 లక్షల రూపాయలు మాత్రమే. కానీ బాక్సాఫీస్ దగ్గర శివ సృష్టించిన కలెక్షన్స్ సునామీ మామూలుగా లేదు. వరల్డ్ వైడ్ గా సుమారు 5.5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించి అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. ఏకంగా 22 సెంటర్లలో 100 రోజులు, 5 సెంటర్లలో 175 రోజులు హౌస్ఫుల్ బోర్డ్స్ తో ఆడి ఒక ట్రెండ్ సెట్టింగ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నాగార్జున కెరీర్ లో ఈ సినిమా తెచ్చిన హ్యూజ్ ప్రాఫిట్స్, ప్రొడ్యూసర్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కి వచ్చిన వసూళ్ల షేర్ అంతా కలుపుకుంటే ఇదొక ఎపిక్ సెన్సేషనల్ బాక్స్ ఆఫీస్ సక్సెస్ అని చెప్పాలి. ఇక 1990 సెప్టెంబర్లో బాక్స్ ఆఫీస్ పై ఏకపక్షంగా దాడి చేసిన బొబ్బిలిరాజా సినిమా బ్రేక్ డౌన్ కి వద్దాం. బి గోపాల్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా పక్కా ఊర మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్. రిలీజ్ రోజే మార్నింగ్ షో నుండి సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అనే టాక్ ఊరంతా స్ప్రెడ్ అయిపోయింది. ఎక్కడా డిజాస్టర్ అనే మాటే లేదు, ఫుల్ పాజిటివ్ వైబ్స్. దివ్యభారతి డెబ్యూ మూవీ కావడం, ఆమె క్యూట్ గ్లామర్, మరోపక్క వెంకటేష్ ఫుల్ లెంగ్త్ మాస్ యాక్టింగ్ అన్ని స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా సింక్ అయ్యాయి. సినిమాలో అయ్యో 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 తిఖ్యా అనే డైలాగ్ థియేటర్
థియేటర్లలో ఒక రేంజ్లో ఊపేసింది. ఇందులో అడవి బ్యాక్డ్రాప్, ఎమోషనల్ సీన్స్, హై వోల్టేజ్ ట్రైన్ ఎపిసోడ్స్, ఇళయరాజా మ్యాజికల్ మ్యూజిక్ అన్ని బిగ్గెస్ట్ హైలైట్ గా నిలిచాయి. ఇక్కడ కూడా మూవీ మేకింగ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ షూటింగ్ ఫ్యాక్ట్ ఉంది. క్లైమాక్స్ లో వచ్చే ట్రైన్ ఫైట్ సీక్వెన్స్ ని అప్పట్లో చాలా రిస్క్ చేసి చాలా రియలిస్టిక్ గా ఫైట్ మాస్టర్స్ కంపోజ్ చేశారు. ట్రైన్ పై పరుగులు తీస్తూ చేసిన ఆ ఫైట్ కి అనుకున్న దానికంటే చాలా ఎక్కువ బడ్జెట్ కూడా అయ్యింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో భారీగా సుమారు ₹1.5 కోటి బడ్జెట్ తో ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. కానీ బాక్సాఫీస్ దగ్గర ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచేలా చేసిన వసూళ్ల విధ్వంసం ముందు ఈ బడ్జెట్ చాలా చిన్నదైపోయింది. టోటల్ రన్ లో సుమారు ₹6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి తెలుగు ఇండస్ట్రీలో ఒక కొత్త సెన్సేషన్ సృష్టించింది. కేవలం వసూళ్లు మాత్రమే కాదు, ఏకంగా 3 సెంటర్లలో 175 రోజులు ఆడి వెంకటేష్ కెరీర్ లో ఫస్ట్ సిల్వర్ జూబ్లీ హిట్ గా రికార్డ్ సృష్టించింది. ఆ టైంలోనే హైయెస్ట్ షేర్ రాబట్టిన ఈ సినిమా బయ్యర్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ డబుల్ ట్రిపుల్ ప్రాఫిట్స్ తో కనకవర్షం కురిపించింది. ఇప్పుడు అసలు సిసలైన ది అల్టిమేట్ వర్డిక్ట్ అంటే ఈ బాక్స్ ఆఫీస్ క్లాష్ లో అసలు విన్నర్ ఎవరో అనలైజ్ చేద్దాం. ఈ 2 సూపర్ హిట్ సినిమాల నంబర్స్ ని క్లియర్ గా కంపేర్ చేస్తే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ దొరుకుతుంది. శివ సినిమా తాను పెట్టిన తక్కువ బడ్జెట్ కి వచ్చిన హ్యూజ్ ప్రాఫిట్స్ పరంగా టాలీవుడ్ లో ఒక సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. కేవలం 75 లక్షల బడ్జెట్ తో 5.5 కోట్లకు పైగా గ్రాస్ అంటే ఆ ప్రాఫిట్ మార్జిన్ పర్సెంటేజ్ లిటరల్ గా అన్బిలీవబుల్. మరోవైపు బొబ్బిలి రాజా కాస్త ఎక్కువ అంటే ₹1.5 కోటి బడ్జెట్ తో ఏకంగా 6 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి తానెంత పెద్ద కమర్షియల్ స్టామినా, మాస్ ఫాలోయింగ్ ఉన్న సినిమానో ప్రూవ్ చేసింది. నంబర్స్ పరంగా, థియేట్రికల్ లాంగ్ రన్ పరంగా 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటాపోటీగా నిలిచాయి. లాభాల పరంగా చూసుకుంటే 2 డిస్ట్రిబ్యూటర్స్ కి, ప్రొడ్యూసర్స్ కి ఊహించని రేంజ్ లో 100 రెట్లు ప్రాఫిట్స్ ఇచ్చాయి. అప్పట్లో ఆ 5 లేదా 6 కోట్ల షేర్ అంటే మనకి ఇప్పటి ఇన్ఫ్లేషన్ లెక్కల ప్రకారం, టికెట్ రేట్ల ప్రకారం చూసుకుంటే సులభంగా 100 కోట్లకు పైగా కళ్లు చెదిరే గ్రాస్ కలెక్షన్స్ తో సమానం. ఒక సినిమా టెక్నికల్ గా మేకింగ్ లో ట్రెండ్ సెట్ చేస్తే ఇంకో సినిమా పక్కా కమర్షియల్ మీటర్ కి, ఫ్యామిలీ అండ్ మాస్ ఎలిమెంట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. ఒకరు క్లాస్ అండ్ మాస్ ని పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేసి కొడితే ఇంకొకరు ఎమోషన్ తో పాటు ఫుల్ మీల్స్ లాంటి ఊర మాస్ ఎలిమెంట్స్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశారు. కలెక్షన్స్ లో కొద్దిపాటి డిఫరెన్స్ ఉన్నా షేర్ అండ్ టోటల్ గ్రాస్ ఫిగర్స్ లో ఒకదానికొకటి గట్టి పోటీ ఇచ్చినా ఇంపాక్ట్ లో మాత్రం 2 సినిమాలు టాలీవుడ్ హిస్టరీలో ఒక కొత్త సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఈ రేస్ లో శివ టెక్నికల్ అండ్ క్రియేటివ్ విన్నర్ అయితే బొబ్బిలి రాజా ప్యూర్ మాస్ కమర్షియల్ బాక్స్ ఆఫీస్ విన్నర్ అని గట్టిగా చెప్పొచ్చు. ఫైనల్ గా చెప్పాలంటే ఈ 2 మైల్ స్టోన్ సినిమాలు నాగార్జున మరియు వెంకటేష్ కెరీర్స్ ని, వాళ్ల ఇమేజ్ ని పూర్తిగా ఓవర్ నైట్ లో మార్చేశాయి. ఈ మ్యాసివ్ ఇండస్ట్రీ హిట్స్ తర్వాత ఇద్దరు యంగ్ హీరోలు తెలుగు సినిమా రారాజులుగా దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి 2 పవర్ఫుల్ బాక్స్ ఆఫీస్ మాస్ హీరోలు దొరికారు. వాళ్ల బాక్స్ ఆఫీస్ స్టామినా చూసి మిగతా హీరోలు సైతం ఆశ్చర్యపోయారు. ఈ బ్లాక్ బస్టర్స్ తర్వాత వాళ్ల మార్కెట్ వాల్యూ, బడ్జెట్ రేంజ్ మొత్తం మారిపోయింది. శివ లాంటి అవుట్ స్టాండింగ్ టెక్నికల్ బ్రిలియన్స్ ఉన్న అవుట్ ఆఫ్ ద బాక్స్ పాత్ బ్రేకింగ్ సినిమా, బొబ్బిలి రాజా లాంటి పక్కా మాస్ మసాలా కమర్షియల్ ఫీస్ట్ 2 తెలుగు సినిమా హిస్టరీలో ఆడియన్స్ గుండెల్లో ఎప్పటికీ అలా పర్మనెంట్ గా నిలిచిపోతాయి. ఈ 2 బాక్స్ ఆఫీస్ మాన్స్టర్స్ తమ దైన స్టైల్లో టాలీవుడ్ లెగసీని క్రియేట్ చేశాయి. మరి సినీ లవర్స్ అండ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్, ఆ రోజుల్లో ఈ 2 క్లాసిక్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో మీరు ఏ సినిమాని ఫస్ట్ థియేటర్లో చూశారు? ఈ 2 బాక్స్ ఆఫీస్ రారాజుల్లో మీ ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో ఎవరు అనేది కింద కామెంట్ సెక్షన్ లో మాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. మీ కామెంట్స్ చదవడానికి నేను చాలా ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్, థ్రిల్లింగ్ బాక్స్ ఆఫీస్ స్టోరీస్, డీటెయిల్డ్ మూవీ బ్రేక్ డౌన్స్, ఇండస్ట్రీ హిట్స్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మన న్యూస్ మంత్ర ఛానల్ ని వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఇంకో సాలిడ్ బాక్స్ ఆఫీస్ మూవీ ఎపిసోడ్ తో, కొత్త రికార్డుల అనాలిసిస్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ న్యూస్ మంత్ర. సెలవు.